నువ్వు కృంగి కృషించిపోతున్నావు కదా. ఇజ్రాయేల్ ప్రజలలో దేవుని సన్నిధానికి వచ్చి పశ్చాత్తాపడితే జీవితంలో నేను ఎన్నటికీ కృంగి కృషించి నిన్ను ఏ పరిస్థితులు అయితే నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ అప్పులైతే నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ వ్యాధులైతే, ఏ రోగాలైతే, ఏ బాధలైతే నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, అప్పులు బాధలు నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి కార్యాలన్నింటినీ దేవుడు తొలగించి కృంగుని హృదయంలోనికి మహిమేశ్వరుని పరులు దేవుడు హల్లెలూయా. కృంగి కృషించి పోనివ్వకుండా నీరు కట్టిన తోట వలన ఉంటావు. అందుకనే హోషేయ ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు నీరు కట్టిన తోట వల్లే ఎల్లప్పుడూ ఉగుచూ ఉంటావు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రతినిత్యము నువ్వు దేవునికి దీవెనకరంగా ఉండవు, మనుషులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు కృంగి కృషించిపోతున్నావు, భయపడమాకు. ఒక అన్నయ్య ఫోన్ చేసి నా ప్రార్థన చేయాలా, నేను కృషించిపోతున్నాను, నాకు భయంకరమైన రోగం కలిగింది, వ్యాధి వచ్చింది, నేను పని చేసుకోలేకపోతున్నాను, నేను భయంకరమైన రోగంతో భయపడుతూ ఉన్నాను, రాత్రి నిద్రపడట్లేదు, భయంతో ఏదో నా చీకటి నన్ను నా వెనుక ఒక చీకటి